జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను, నేను అసెంబ్లీకి రాను, అసెంబ్లీలో మనల్ని మాట్లాడనివ్వరు అంటూ నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అసెంబ్లీకి వస్తే మిమ్మల్ని ర్యాగింగ్ చేసో లేదంటే వ్యక్తిగతంగా మాట్లాడో విమర్శించే నాయకులు ఇప్పుడు అసెంబ్లీలో అధికారంలో లేరండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే వెనక భజన బ్యాచ్ని వేసుకుని బూతులు తిట్టిస్తూ అటు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని, ఇతర పార్టీ నాయకుల్ని చులకనగా చూసే నాయకులు అయితే ఇప్పుడు అధికారంలో లేరండి. మీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు పరిపాలించిన మీరు, వారి ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించిన మీరు ఇప్పుడు 11 సీట్లు వస్తే ప్రజల నిర్ణయాన్ని గౌరవించరా? అంటే కేవలం అధికారమే ధ్యేయంగా, అధికారం మాత్రమే మీ లక్ష్యంగా మళ్ళీ మీరు ప్రజల్లోకి పాదయాత్రకు వెళ్తాను అంటే ఇప్పుడు గెలిపించిన 11 మంది ఎమ్మెల్యేలకి ప్రజలు ఇచ్చిన తీర్పుని అంటే అపహాస్యం చేస్తున్నట్టు వాళ్ళకి